వైద్య సేవా సమితి రిజిస్టర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయ భారత్ హాస్పిటల్ పురిటి పిల్లల ఐసీయూ నవభారత శిశు ఇన్సెంటివ్ కేర్ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఐసీయూ యూనిట్ ను అధికారికంగా ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ గత 4 దశాబ్దాలుగా పేదలకు సామాన్యులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందిస్తూ నిజమైన సేవా దృక్పథాన్ని చూపుతుంది. దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జయ భారత్ హాస్పిటల్ యాజమాన్యం అభినందనీయమైంది. భవిష్యత్తులో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించడానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. మద్యం విధానాల పరంగా గత ప్రభుత్వం చేసిన విఫలతలను ప్రస్తావించిన మంత్రి నాసిరకం మద్యం కారణంగా అనేక పేద ప్రజలు డయాలసిస్ బాధితులవ్వగా వారి బాధలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం గత 10 నెలల్లో 18 నుంచి డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించింది. ఈ రోజు వింజమూరు, పొదలకూరు కేంద్రాలు ప్రారంభం జరిగింది. త్వరలోనే వెంకటగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ ప్రారంభం అవుతుందని తెలియజేస్తారు. గత 9 సంవత్సరాలలో కేవలం 45 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఏర్పాటు కాగా కూటమి ప్రభుత్వం 10 ఏళ్లలోనే 18 కేంద్రాలను ఏర్పాటు చేయడం గర్వకారణం. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం ద్వారా ఈ సేవలు మరింత విస్తరించాయని మంత్రి విచారించారు. వివరించి ఈ కార్యక్రమంలో సింహపురి వైద్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ బాలసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో జయ భారత్ ఆసుపత్రి గత 4 దశాబ్దాలుగా ఈ జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా కేవలం 50 రూపాయల ఓపీతో దాదాపు ప్రతిరోజు 200 పైగా ఓపీ సేవలు, దాంట్లో 4వ భాగం ఐపీ సేవలను అందిస్తూ 14 బ్రాడ్ స్పెషాలిటీస్లో అతి తక్కువ ధరకి నాణ్యమైన చౌకైన ధరకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న సందర్భంగా జయ భారత్ హాస్పిటల్ నిర్వాహకులకి, వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కోరకుండా వనరులని వారే ఏర్పాటు చేసుకుంటూ లేదా కాస్త సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత నెరిగిన వారి నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కానీ వనరులు సమీకరించుకుంటూ 150 పడకల ఆసుపత్రిని గత 41 సంవత్సరాలుగా నడపడం చిన్న విషయం కాదు. మొదలైనప్పుడు కేవలం 2 రూపాయలకే ఓపీ సేవలు అందిస్తూ ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో పేదలకి మరొక నాణ్యమైన వైద్యం అంటే జయ భారత్ హాస్పిటల్లో లభిస్తుంది అనే ఒక భావన కలిగించే దిశగా ఇవాళ సేవలు అందిస్తూ ఉన్నారు.
దాంట్లో భాగంగానే ఇవాళ నికు సేవల్ని, చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని ఒక 6 వార్మర్స్తో, అంటే జాండీసు లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి లేదా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకి వైద్యం అందించడం కోసం వార్మర్ను ఏర్పాటు చేసుకోవడం, దానికి ప్రారంభానికి నన్ను పిలవడం, అదేవిధంగా మెస్లక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అధినేత సత్యప్రసాద్ గారి సహకారంతో ఒక ఫండస్ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ సమకూర్చుకోవడం నిజంగా అభినందనీయం. ఈ సేవలు ఇలాగే కొనసాగాలని, ఒక నెల్లూరు పట్టణము జిల్లా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా సేవను మరింత విస్తృతపరచాలని, మరియు ప్రభుత్వం తరపున కావాల్సిన సహకారం అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వైద్యం అనేది కేవలం ప్రభుత్వ రంగం ఒక్కటి చేపడితే సాధ్యం కాదు. ఇవాళ ప్రైవేటు రంగంలోని వారు కూడా ఒక మెరుగైన వైద్య సేవల్ని వ్యాపార కోణంతో కాకుండా కాస్త సేవాభావంతో మానవతావాదాన్ని కాస్త అందిస్తే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోగలం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించగలం. ఆ దిశగా ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్లకి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వాటిలో ప్రజల్లో అవగాహన కలిగించి వాటి నివారణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉన్న వాటిని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. లేదా ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించడం ద్వారా సరైన చికిత్స అందించి ప్రాణాలను, ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా ప్రాణాలను నిలిపే ప్రక్రియలో భాగంగా ఇవాళ ఈ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు 4,10,00,000 మందికి నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇవాళ 3 కోట్ల మంది దాకా చేపట్టడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 25 లక్షల దాకా ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని దాదాపు 3,257 ప్రొసీజర్స్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా అందించేదానికి కూడా కొత్తగా తీసుకొచ్చాం. దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం. ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఆయుష్మాన్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల అతి ఖరీదైన వైద్యాన్ని కూడా అందించాలనే ఉద్దేశం. దానికోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా గతంతో పోలిస్తే ఈ 23-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25-26 ఆర్థిక సంవత్సరానికి 25% బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. దాన్ని బట్టి ఆరోగ్య వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయాన్ని గమనించాల్సి ఉంది. అదేవిధంగా ఇవాళ NCDs, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సమస్యగా మారాయి, సవాలుగా మారాయి. కాబట్టి NCD సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించి ఒక ప్రధాన 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న వ్యాధులను గుర్తించి 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న వ్యాధులను గుర్తించి, అంటే లివర్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లివర్ కానీ, CKDs కానీ, లేదా COPD కానీ, లేదా ట్రామా కానీ, ఇటువంటి 10 వ్యాధులు ఏవైతున్నాయో 80% డిసీజ్ బర్డన్ వీటి మీద ఉంటుంది. వాటిని గుర్తించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేశాం. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కానీ, లేదా వైద్య సిబ్బంది నియామకాలు కానీ చేపట్టడానికి అవకాశం ఉంది. అది కాకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఇవాళ 105 నియోజకవర్గాల్లో 50 పడకల పైన ఉన్న ఆసుపత్రులు లేవు ఆంధ్రప్రదేశ్లో. వాటిని గుర్తించి ఈ 145 నియోజకవర్గాలు మొట్టమొదటిగా తీసుకొని వాటిలో 100 పడకల నుంచి 300 పడకల దాకా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, దానికి ప్రైవేట్ రంగాన్ని కూడా ఆహ్వానించి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తూ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇవాళ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించే దిశగా ప్రయత్నాలు చేపట్టాం. అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం నుంచి రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు కానీ అప్పులు, ఆరోగ్యశ్రీ కింద 3,500 కోట్ల అప్పులు కానీ, లేదా మెడికల్ కళాశాలలు కట్టాల్సిన అప్పులు కానీ, లేదా డ్రగ్ సప్లయర్స్కి మందులు సరఫరా చేసిన వారికి చెల్లించాలని 1000 కోట్ల అప్పులు కానీ, ఈ రకంగా ఎక్కడ చూసినా అప్పులు వారసత్వంగా మాకు వచ్చాయి. వాటిని సరిచేసుకుంటూ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టుకుంటూ ఇవాళ ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో ప్రైవేటు సహకారం కూడా, జయభారత్ లాంటి ఆసుపత్రులు రావడం కూడా చాలా అభినందనీయం. మరి కాస్త సమాజానికి సేవ చేయాలి. ఇవాళ అనారోగ్యం బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగం కూడా దీనికి సహకారం అందించాలని, ప్రభుత్వము ప్రైవేటు కలిసి చేస్తే ఒక ఆరోగ్యవంతమైన, పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు. అనారోగ్యంగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని ఒక ఆరోగ్య ప్రదేశ్గా మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కాకుండా నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ అమరావతి
పనుల పునఃప్రారంభానికి వచ్చి దాదాపు 58,000 కోట్ల పనులు భూమి పూజ చేయడం కానీ లేదా జాతికి అంకితం చేసే కార్యక్రమం వారు చేపట్టారు. ఆ సందర్భంగా వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో జరగనుంది. దీంట్లో తను అందరితో భుజం కలిపి ఈ ఒక అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తానని వారు చెప్పారు. 11 సంవత్సరాల క్రితం అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా రాష్ట్రం విడిపోయినప్పుడు, విభజించినప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్యాయాన్ని సరిచేయడం కోసం రాజధానితో సహా అనేక రకాలైన కార్యక్రమాలు పోలవరం కానీ లేదా అనేక విద్యా సంస్థలు ఇవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ చేస్తూ వచ్చింది. ఏనాడు లేని విధంగా 2,500 కోట్ల నిధుల్ని రాజధాని నిర్మాణానికి ఇవ్వడం, అదేవిధంగా రాజధాని నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే 22,000 కోట్లు కానీ లేదా సమాంతరంగా ఒక NHA హైవే కానీ లేదా రాజధాని చుట్టూ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి భూమి సేకరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందించే దిశగా కూడా ప్రయత్నాలు జరిగాయి. దానికి ఎంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉండడమే కాకుండా ఇటీవల మళ్ళీ రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో 1,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ADB నుంచి కానీ రుణం ఇచ్చి ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా హడ్కో నుంచి కూడా 11,000 కోట్లు రుణం అతి తక్కువ వడ్డీకి మంజూరు చేయడం ద్వారా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో కట్టుబడి ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వారు చాలా స్పష్టంగా చెప్పారు. అది మాత్రమే కాకుండా అభివృద్ధి వికేంద్రం మీద దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒకే రోజు గత 2 నెలల క్రితం వచ్చేసి 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారు శంకుస్థాపన చేయడాన్ని బట్టి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ కొప్పర్తి కానీ లేదా ఓర్వకల్లు కానీ లేదా కృష్ణపట్నం కానీ వీటిని నోడ్ని ఎకనామిక్ కారిడార్స్లో నోడ్గా అభివృద్ధి చేయడం, ఒక్కొక్క చోట సగటున 4,000 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని బట్టి రాయలసీమ ప్రాంతాన్ని ఒక సోలార్ హబ్గానో, విండ్ హబ్గానో, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక సెమీ కండక్టర్ హబ్గా కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఈ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ గాడిలోకి వచ్చి ఆర్థిక పరంగా గాడిలోకి వచ్చి ఆర్థిక ప్రగతి సాధించి దేశంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొదటి 2 స్థానాల్లో ఉంటూ ఏదైతే స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలని స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి లక్ష్యాన్ని విధించుకున్నామో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ అడుగులే రేపు వికసిత భారత్ నిర్మాణానికి కూడా తీర్చిదిద్దుతాయని, అడుగులు వేస్తాయని, ఒక పునాది వేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రానికి ఇచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి వెళ్ళిన ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.